క్రీస్తు సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అది రాత్రి 4వ జాము. అప్పటి వరకు యేసుక్రీస్తు కొండ మీద ఉండి ప్రార్థన చేసి రాత్రి 4వ జాము సమయంలో శిష్యుల దగ్గరికి సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అలా వస్తూ ఉన్న సమయంలో శిష్యులు చూశారు. చూసి తొందరపడి భయపడి కేకలు వేశారు. ఏమని కేకలు వేశారు అంటే భూతము అని చెప్పుకొని కేకలు వేశారు. జాగ్రత్తగా చూడండి, అక్కడ రాయబడిన మాట మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో, ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారు. చూచి తొందరపడి అంటే వీళ్ళు చూసిన చూపు ఎట్లాంటిదంటే తొందరపాటుతో చూశారన్నమాట. తొందరపాటుతో చూశారు. యేసు ప్రభు వాళ్ళకి ఎలా కనిపిస్తూ ఉన్నాడు? భూతంలాగా కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఈ లోకంలో మనం చూసే చూపును బట్టే ఆ ఎదుటి వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. మనం చూసే చూపును బట్టి ఒక మంచి వ్యక్తిని మంచి దృష్టితో చూస్తే అతనిలో నీకు మంచితనమే కనిపిస్తూ ఉంటుంది. లేదా ఒక వ్యక్తిని చెడ్డ దృష్టితో చూస్తే అతడు చెడ్డవాడుగానే కనిపిస్తూ ఉంటాడు. మనకి అంకెల్లో 6 అనే అంకె ఎట్లా వేస్తాం, 9 అనే అంకె ఎట్లా వేస్తాం. ఒకవేళ 6ని ఇట్లా వేసి అటువైపు నుంచి చూస్తే అది 9లాగా కనిపిస్తూ ఉంటుంది, ఇటువైపు నుంచి చూసే వాళ్ళకి 6లాగా కనిపిస్తూ ఉంటుంది. అంకె ఒకటే, కానీ నువ్వు చూసే ఆ కోణం లేదా ఆ వ్యూ ఆఫ్ యాంగిల్ అనేది దాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని మంచి దృష్టితో మనం చూడగలిగితే అతడు మనకు మంచివాడుగానే కనిపిస్తూ ఉంటాడు. అలా కాకుండా చెడ్డ దృష్టితో చూస్తే అతను చెడ్డవాడుగానే కనిపిస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ కూడా ఒక మంచి దృష్టి చెడ్డ దృష్టి అనేది ఉంది, దేవుడు ఇచ్చాడు. ఆ చూసే ఆ వ్యూ అనేది ఉంటుంది. దేవుణ్ణి చూసే కోణంలో కూడా మనుషులు ఎట్లాగే చేస్తూ ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తుని ఒక మంచి వ్యూలో చూస్తే వాళ్ళకి ఆయన మంచివాడుగానే కనిపిస్తాడు, ప్రేమ కలిగిన వాడుగానే కనిపిస్తాడు, ఆశీర్వదించేవాడుగానే కనిపిస్తాడు, నిత్య జీవాన్ని ప్రసాదించేవాడుగానే కనిపిస్తూ ఉంటాడు. ఇంకా ఏది ఆలోచించుకున్నా యేసుక్రీస్తు చూడగానే ఒక మంచి అభిప్రాయం వాళ్ళలో ఏర్పడుతుంది. అలా కాదు, వీళ్ళలాగా తొందరపడి చూస్తే, మంచి కోణంలో కాకుండా చెడ్డ కోణంలో చూస్తే, చెడు దృష్టితో చూస్తే, యేసు ప్రభు అనగానే ఇదిగో మతాలు మార్చేవాడిలాగా, యేసు ప్రభు అనగానే ఇదిగో మమ్మల్ని వేరు చేసేవాడిలాగా, యేసు ప్రభు అనగానే ఏదో పరాయి దేవుడిలాగా, యేసు ప్రభు అనగానే మాకేదో అన్యాయం చేసేవాడిలాగా కనిపిస్తూ ఉంటాడు చాలామందికి. కాబట్టి దేవుణ్ణి మనం అర్థం చేసుకునే విధానం మనం ఎట్లాంటి దృష్టితో చూస్తూ ఉన్నాము అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అలాగే బైబిల్ చదివే విధానం కూడా మనం మంచి దృష్టితో కనుక బైబిల్ చదువుతూ ఉంటే అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. దేవుడు మనకు అన్ని విషయాలు బోధిస్తూ ఉంటాడు. అలా కాకుండా బైబిల్లో ఏదో తప్పు ఉంది, దాన్ని నేను పట్టుకోవాలి, 10 మందికి పలచన చేయాలి, అది ఆ రకంగా నేను షబాష్ అనిపించుకోవాలి అని ఒక చెడ్డ దృష్టితో కనుక నువ్వు బైబిల్ చదవటం ప్రారంభిస్తే అది నీకు చెడుగానే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో ఒకటి చెడు మంచి అనేది మనం చూసే దృష్టి మీదనే ఆధారపడి ఉంటుంది. తొందరపడి చూస్తే మంచివాడైనా సరే అతడు మనకు చెడ్డవాడుగా కనిపిస్తూ ఉంటాడు. ఎందుకని? మనం చూసే చూపు తొందరపాటుతో చూసాం. ఇక్కడ యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఎందుకు వస్తూ ఉన్నాడంటే అప్పటికి తెల్లవారు 4వ జాము అయిపోయింది. శిష్యులు సముద్రం మీద అలలు వచ్చాయి, ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళకు సహాయం చేయడం కోసం యేసు ప్రభు కొండ నుంచి సముద్రం మీదకి నడుచుకుంటూ వచ్చాడు. మంచి ఉద్దేశంతో వచ్చాడా, చెడ్డ ఉద్దేశంతో వచ్చాడా? చెప్పండి. వాళ్లకు మంచి చేయాలనే, సహాయం చేయాలని వచ్చాడు.
అట్లాంటి సహాయం చేద్దామనుకుంటున్న వ్యక్తిని వీళ్ళు ఏం చేశారు? తొందరపాటుతో చూశారు. తొందరపాటుతో చూశారు. ఆ తొందరపాటుతో చూడడం వలన యేసు ప్రభు వీళ్ళకి ఎట్లా కనిపిస్తూ ఉన్నాడు? భూతంలాగా కనిపిస్తూ ఉన్నాడు. దేవుడే కానీ ఎట్లా కనిపిస్తున్నాడు వీళ్ళకి? దయ్యంలాగా కనిపిస్తూ ఉన్నాడు. నిజానికి యేసుక్రీస్తు భూతమా అంటే కాదు. కానీ ఎందుకు మరి వీళ్ళకి అట్లా కనిపిస్తున్నాడు అంటే వీళ్ళు చూసే ఆ చూపు తొందరపాటుతో చూశారు. కాబట్టి మంచి వ్యక్తి కూడా వీళ్ళకి ఎట్లా కనిపిస్తున్నాడు? చెడ్డ వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. సహాయం చేద్దామనుకుంటూ వస్తున్న వ్యక్తి కూడా వీళ్ళకి ఎట్లా కనిపిస్తున్నాడు? భూతంలాగా, వాళ్ళని మింగేసే వాళ్ళలాగా, వాళ్ళకి ఏదో కీడు చేసేవాళ్ళలాగా, వాళ్ళకి ఏదో హాని చేసేవాళ్ళలాగా కనిపిస్తూ ఉన్నాడు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే వాళ్ళు చూసే చూపు తొందరపాటుతో చూశారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎట్లాంటి చూపు కలిగి ఉన్నావు? తొందరపాటుతో చూస్తే మంచి కూడా చెడుగా కనిపిస్తూ ఉంటుంది. సహాయం చేసే వ్యక్తులు కూడా వాళ్ళు నీకేదో అపకారం చేయబోతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం చూసే చూపు నిదానించి చూడాలి. నిజమేనా ఇది? వాస్తవమేనా ఇది అని నిదానించి చూడాలి తప్ప తొందరపడి చూసి ఏది కూడా మాట్లాడకూడదు. ఒకవేళ అట్లా మాట్లాడితే మంచి వాళ్ళు కాస్త చెడ్డవాళ్ళు అయ్యే ప్రమాదం ఉంటుంది. లోకంలో ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదవుతుందంట. అంటే నువ్వు మాట్లాడే మాట పద్ధతి మంచిగా ఉంటే ఊరందరూ కూడా నీకు ఎట్లా కనిపిస్తుంటారు? మంచివాళ్ళే వీళ్ళు, చక్కగా పిలవగానే పలుకుతున్నారు అని అనిపిస్తుంది. ఒకవేళ నువ్వు మాట్లాడే మాట దురుసుగా పెడసరంగా ఉంటే వాళ్ళు ఇచ్చే సమాధానం కూడా అట్లాగే ఉంటుంది. అప్పుడు నువ్వేమనుకుంటావు? అసలు ఈ ఊళ్ళో మంచివాడే లేడు అనుకుంటావు. దానికి కారణం ఏంటి? నీ నోటి మాటే. నీ నోరు మంచిదిగా ఉంటే అందరితో చక్కగా మాట్లాడుతూ ఉంటే ఆ ఊరంతా కూడా మంచిగానే కనిపిస్తూ ఉంటుంది నీకు. కానీ అదే నోరు పెడసరంగా ఉండి మాట్లాడితే అందరూ కూడా చెడ్డవాళ్ళలాగానే కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ శిష్యులకి యేసుక్రీస్తు భూతంలాగా కనిపిస్తూ ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు తొందరపాటుతో చూసిన చూపు. మీకు అర్థమవుతుందండి? అందుకనే తొందరపడి ఏది కూడా చేయకూడదు, తొందరపడి ఏది కూడా మాట్లాడకూడదు, తొందరపడి ఏది కూడా పలకకూడదు. చూపు కూడా తొందరపడి చూడకూడదు. చూస్తే ఏమవుద్దంటే ఇదిగో మంచి కూడా మనకు చెడుగా కనిపించే ప్రమాదం ఉంటుంది. అందుకనే ఎవరైనా సరే దేవుణ్ణి చూసేటప్పుడు ఎట్లా చూడాలంటే నిదానించి చూడాలి. ఎలా చూడాలి? నిదానించి చూడాలి. లోకంలో ఒక సామెత ఉంది. ఏమిటంటే అది నిదానమే ప్రధానం. మీకు అర్థమైందండి ఈ మాట? నిదానమే ప్రధానం అంటే మనం నిదానంగా ఉండడమే ప్రధానం, ప్రాముఖ్యం అని అర్థం. అందుకనే ఏ వ్యక్తినైనా సరే చూసేటప్పుడు నిదానించి చూడాలి. నిదానించి చూడకపోతే ఏమవుద్ది? అక్కడ ఉన్న వాస్తవం నీకు తెలియదు కాబట్టి నువ్వు తొందరపాటుతో ఏదో అనుకునే ప్రమాదం ఉంది. యేసుక్రీస్తుని వీళ్ళు శిష్యులు కూడా తొందరపాటుతో చూశారు. ఆ చూడడం వల్ల సహాయం చేయడం కోసం వచ్చిన ప్రభువు వీళ్ళకి ఎట్లా కనిపిస్తున్నాడు? భూతంలాగా కనిపిస్తూ ఉన్నాడు. అందుకనే మోషేని దేవుడు పిలిచేటప్పుడు మోషే కూడా దేవుణ్ణి చూసేటప్పుడు నిదానించి చూశాడు. ఎట్లా చూశాడంట? మోషే దేవుణ్ణి నిదానించి చూశాడు. అసలు నేను వెళ్ళి నిదానించి చూస్తాను, అసలు ఏంటో జరిగే వింత ఏంటో అనుకున్నాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుతూ ఉండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే అంటున్నాడు, ఆ పొద ఎలాగ కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అని అనుకున్నాడు. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇక్కడ మోషే ఏమంటున్నాడు? దూరంగా ఉండి చూశాడు. చూసిన తరువాత
అక్కడ జరుగుతున్న వింతలాగా కనిపించింది. ఏమిటి ఆ వింత అంటే, అరే ఆ పొద మండుతూ ఉంది కానీ కాలిపోవట్లేదు. సహజంగా మనం ఏం జరుగుతాం, ఎక్కడైనా ఏదన్నా చెట్టు మండుతూ ఉందంటే కాసేపటి తర్వాత ఆ చెట్టు ఏమవుతుంది, కాలిపోయి బూడిదవుతుంది. కానీ మోషే ఎంతసేపు చూస్తున్నా ఆ పొద మండుతూనే ఉంది కానీ అది కాలిపోవట్లేదు, బూడిద కావట్లేదు. కాసేపు చూశాడు అట్లాగే మండుతూనే ఉంది. ఇంకాసేపటి తర్వాత చూశాడు మళ్ళీ అట్లాగే మండుతానే ఉంది. అరే ఇదేంటి చాలా వింతగా ఉంది, నేను ఇంతకాలం నుంచి చాలా చూస్తా ఉన్నాను. ఈ కొండల మీద రాళ్ళు రాళ్ళు తగులుకొని నిప్పులు పుట్టి చాలా పొదలు కాలిపోతూ ఉండడం చూశాను నేను. కానీ ఇప్పుడు చూస్తే ఈ పొద కాలిపోతూనే ఉంది తప్ప, మండుతూనే ఉంది తప్ప కాలిపోవట్లేదు, బూడిద కావట్లేదు. ఇదేంటబ్బా ఇంత వింతగా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే నాకు సరిగ్గా తెలియదు కానీ దగ్గరికి వెళ్ళి చూస్తా. ఏమంటున్నాడు, దగ్గరకు వెళ్ళి నేను చూస్తా, ఆ వింతేంటో అసలు ఎందుకు ఇట్లా జరుగుతుందో అనేది దగ్గరికి వెళ్ళి నేను చూసి తెలుసుకుంటా అని మోషే ఆ పొద దగ్గర దాకా వెళ్ళాడు. ఇది నిదానంగా వెళ్ళడం అంటే. నిదానంగా వెళ్ళడం అంటే ఏదో దూరం నుంచి చూసి ఒక నిర్ణయం తీసేసుకోవటం కాదు. దగ్గరగా వెళ్ళి అసలు ఏమి జరిగింది, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని మనం తెలుసుకుంటే అది నిదానించి చూడడం అంటే. మోషే ఇట్లాగా నిదానించి చూశాడు అని దేవుని వాక్యంలో ఉంది. అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్లుగా మోషే నిదానించి చూశాడు అని ఉంది. చూద్దాం ఒకసారి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తు విడిచి వెళ్ళిపోయాడు. చూడండి, మోషే గురించి ఇక్కడ రాయబడిన మాట ఎట్లాంటిది, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచున్నట్లు స్థిర బుద్ధి కలిగి చూశాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దగ్గరగా వెళ్ళి నిదానించి ఒక స్థిరమైన బుద్ధి కలిగి చూశాడు దేవుణ్ణి. అలా చూశాడు కాబట్టి దేవుడు అతనితో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడాలి అంటే, దేవుడు నీతో కలిసి నివసించాలి అంటే నీవు ఆయన్ని ఎట్లాగా చూడాలి, నిదానించి చూడాలి, దగ్గరగా వెళ్ళి చూడాలి. అలా చూస్తే ఆయన స్వరాన్ని నీవు వింటావు. అలా చూస్తే ఆయన నీతో మాట్లాడతాడు. అలా చూస్తే ఆయన నీతో వ్యవహరిస్తాడు అన్ని విషయాల్లో. మోషే దగ్గరికి వెళ్ళాడు, పొద దగ్గరికి వెళ్ళాడు. అలా వెళతా ఉండగానే ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మోషే నీ చెప్పులు విడిచిరా. ఏం విడవాలి, చెప్పులు వదిలేసిరా. నీవు నిలుచున్న చోటు పరిశుద్ధమైన ప్రదేశం. నేనున్నాను ఇక్కడ. నేను ఉన్నాను అంటే ఈ స్థలం పరిశుద్ధమైన ప్రదేశం. నీ చెప్పులు వదిలేసి వచ్చేయి అన్నాడు. మోషే చెప్పులు అక్కడే విడిచాడు, వెళ్ళాడు. అప్పుడు చెప్పాడు దేవుడు, ఇదిగో నేను నా ప్రజలను చూశాను, ఐగుప్తులో వాళ్ళు పడుతున్న బాధలను నేను చూశాను, నిన్ను వాళ్ళ దగ్గరికి పంపిస్తాను, నీవు నా ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించాలి రా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఎప్పుడైతే మోషే అక్కడ కనిపిస్తున్న దేవుని నిదానించి చూశాడో, స్థిరబుద్ధి కలిగి దగ్గరికి వెళ్ళి చూశాడో, దేవుడు అతనితో మాట్లాడమే కాదు, దేవుడు అతన్ని వాడుకోవడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుణ్ణి ఇలాగా సమీపిస్తావో, దేవునికి సమీపంగా వస్తావో, దేవుడు నీతో మాట్లాడతాడు. అంతేకాదు, నిన్ను వాడుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. నిన్ను నాయకునిగా నియమించడానికి దేవుడు ఇష్టపడతాడు. నీ ద్వారా అనేక మందిని రక్షించడానికి దేవుడు ఇష్టపడతాడు. మీకు అర్థమవుతుందండి ఈ మాట? నీవు గనక దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆయన్ని ఎట్లా చూడాలి, నిదానించి చూడాలి. తొందరపడి చూడకూడదు, తొందరపడి మాట్లాడకూడదు. చాలామంది దేవుణ్ణి తొందరపడి చూస్తూ ఉంటారు, తొందరపడి మాట్లాడుతూ ఉంటారు. ఏమి దేవుడండి, ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నామండి కానీ మాకు ఇది జరగలేదండి, చాలా కాలం నుంచి కోరుకుంటున్నామండి కానీ ఇవ్వలేదండి, ఏమి దేవుడండి అని
తీసివేస్తూ ఉంటారు, చులకనగా మాట్లాడేస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు దేవుణ్ణి సరిగ్గా చూసిన వాళ్ళు కాదు, ఏదో తొందరపడి చూసిన వాళ్ళు వీళ్ళు. నిజంగా నిదానించి చూసేవాళ్ళైతే దగ్గరగా వస్తారు దేవునికి, అతి సమీపంగా వస్తారు, ఆయనతో సహవాసం చేస్తారు. అప్పుడు దేవుని యొక్క మనసేంటి, దేవుని యొక్క లక్షణం ఏంటి, దేవుని యొక్క గుణగణాలు ఏంటి వీళ్ళకి అర్థమవుతాయి. ఓహో, దేవునికి ఇదంటే ఇష్టం, కాబట్టి నేను దేవునికి ఇష్టంగా ఉంటే నాకు కావాల్సింది దేవుడు చేస్తాడు కదా అనుకొని దేవునికి ఇష్టంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు కావాల్సింది దేవుని దగ్గర నుంచి పొందుకుంటారు. కానీ చాలామంది లోకంలో ఎట్లా ఉన్నారంటే దేవునికి ఇష్టంగా వాళ్ళు ఉండరు, కానీ వాళ్ళు అనుకున్నవన్నీ దేవుడు మాత్రం చేసి పెట్టాలి. మీకు అర్థమైందండి ఈ మాట? లోకంలో ఒక సామెత ఉంది, కొండలో అన్నం కొండలోనే వండాలంట, కొడుకు మాత్రం దున్నపోతయి ఉండాలంట. జరుగుతుందా? వాడు దున్నపోతులాగా బలవాలంటే ముందు ఏం చేయాలి? ఆ కొండలో అన్నం వాడు తినాలి, దిట్టంగా పెరగాలి. అరే కొడుక్కేమో అన్నం పెట్టవు, మరి వాడు ఎట్లా బలవాలంటావు? దున్నపోతులాగా ఉండి బలవాలంటే ఎట్లా బలుస్తాడు? కొండలో అన్నం కొండలోనే ఉండి నీ కొడుకు దున్నపోతులా ఉండాలంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. చాలామంది క్రైస్తవుల యొక్క వైఖరి ఇట్లాగే ఉంటుంది. మేము మాత్రం దేవునికి ఇష్టంగా ఉండం, మాకు ఇష్టమైంది మేము చేసుకుంటూ ఉంటాం, కానీ దేవుడు మాత్రం మేము ఇష్టపడింది చేస్తూనే ఉండాలి. మా పిల్లలకి పెళ్ళిళ్ళ దేవుడు చేసి పెట్టాలి, లేదు వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చిందా దేవుడు స్వస్థపరచాలి, లేదు మా కుటుంబంలో సంతానం కలగలేదా దేవుడు మాకు చేసి పెట్టాలి, అన్నీ దేవుడు మాకు చేసి పెట్టాలి, కానీ మేము మాత్రం దేవునికి ఇష్టంగా ఉండము. అంటే మేము మాలాగే ఉంటాం, దేవుడు మాత్రం మాకు అన్నీ చేసి పెట్టాలి అని అనుకుంటూ ఉంటారు చాలామంది క్రైస్తవులు. ఇది సరైన వైఖరి కాదు. ముందు నీవు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీవు దేవునికి ఇష్టంగా ఉండు. నీకు ఏవైతే కావాలో అవన్నీ దేవుడు నీకు చేసి పెడతాడు. దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇవ్వడం కోసం ప్రయాసపడి పోగు చేసే పని దేవుడు వేరొకరికి నిర్ణయిస్తాడంట. దేవుని వాక్యంలో ఉంది. చదువుదాం ఆ మాట ఒకసారి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24 నుంచి చదువుతున్నాం. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడటం కంటే నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. ఇదియును దేవుని వలన కలిగేది అని నేను తెలుసుకున్నాను. ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించడం ఎవరికి సాధ్యమండి? చూడండి ఏమంటున్నాడో దేవుని వాక్యంలో. నీవు భోజనం చేసి సంతోషించాలి అంటే ఏముండాలంట? ఆయన సెలవు ఉండాలి. ఆయన సెలవు ఉంటేనే నీవు భోజనం చేసి సంతోషంగా ఉండగలుగుతావు, లేకపోతే నువ్వు భోజనం చేసి అట్లాగే చనిపోతావు. ఇదేంటండి భోజనం చేసి మరీ చనిపోయే వాళ్ళు ఉంటారంటే ఉన్నారండి. ఒక ఆయన భోజనం చేస్తూనే అట్లాగే చనిపోయాడు. ఏమి జరిగిందో తెలియదు. వాళ్ళ కోడలు వచ్చేసింది, ఏంటి మావయ్య కూర వేయమంటావా, అన్నం వేయమంటావా అని అంటానే ఉన్నాడు. కూర్చుని ఆయన అట్లాగే ఉన్నాడు. ఏంటి ఎంతసేపు కదలట్లేదు ఈ మనిషి అని చూస్తే ఏముంది, చనిపోయి ఉన్నాడు. భోజనం చేస్తూ ఉండగానే జరిగింది ఇది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు భోజనం చేసి సంతోషంగా ఉండగలుగుతున్నావంటే దేవుని సెలవు ఉంది నీకు, కాబట్టి సంతోషంగా ఉండగలుగుతున్నావు, ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు. దేవుని సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించేవాళ్ళు, సంతోషించగలిగే వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరండి. తర్వాత మాట చూద్దాం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడిగా ఉండేవానికి దేవుడు జ్ఞానమిస్తాడు, తెలివినిస్తాడు, ఆనందం ఇస్తాడు. ఇవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. జాగ్రత్తగా చూడండి. దేవుని దృష్టికి మంచివాడిగా ఉండే వ్యక్తికి, అంటే దేవునికి ఇష్టంగా నడుచుకునే వ్యక్తికి దేవుడు ఏమిస్తాడంట? జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు, ఆనందం కూడా ఇస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞానం కావాలా, తెలివి కావాలా, నీ జీవితంలో ఆనందం తక్కువైంది అనుకుంటున్నావా? అయితే ఒక పని చెయ్యి, దేవుని దృష్టికి మంచివాడిగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. దేవుని దృష్టిలో మంచివాడిగా ఉండడం కోసం నడుచుకో. అంటే దేవుని ఆజ్ఞలు, కట్టడలు ఇవన్నీ అనుసరించి నడుచుకో. దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు,
నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో కావలసిన ఆనందం కూడా ఇస్తాడు. తర్వాత మాట ఏముంది చదువుదాం. అయితే దైవ దృష్టికి ఇష్టడుగు వానికి ఇవ్వడం కోసం ప్రయాసపడి పోగు చేసే పని ఆయన పాపాత్మునికి నిర్ణయిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రయాసపడి పోగు చేసుకునే పని నీది కాదు. ఆ పని వేరే వాళ్ళకి దేవుడు అప్పగిస్తాడు. నువ్వు మాత్రం ఏమి చేయాలి? దేవుని దృష్టికి ఇష్టడుగా ఉండేలాగా నడుచుకో. నీకు ఇవ్వడం కోసం నువ్వు ప్రయాసపడాల్సిన పని లేదు. ఆ ప్రయాసపడే వాళ్ళు వేరొకళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి దేవుడు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. ఏ ఇబ్బంది లేదు. మరి నువ్వు దేనికోసం ప్రయాసపడాలి? దేవునికి ఇష్టంగా నడుచుకోవడం కోసం ప్రయాసపడవు. ఏం చేయమంటున్నాడు? దేవునికి నీవు ఇష్టంగా ఉండేలాగా నీ ప్రవర్తన కాచుకో, దిద్దుకో. ఇక మిగతా నీకు కావలసినవన్నీ కూడా ఆయన సమకూర్చి పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవునికి ఇష్టంగా నడుచుకున్న వ్యక్తికి దేవుడు తెలివిస్తాడు, ఆనందమిస్తాడు, జ్ఞానమిస్తాడు. వీటితో పాటు అతని యొక్క అవసరతలన్నీ కూడా దేవుడు తీరుస్తూ ఉంటాడు. ఎందుకంటే అతడు దేవుని దృష్టికి ఇష్టంగా నడుచుకుంటూ ఉన్నాడు కాబట్టి. మోషే జీవితంలో ఇది మనం చూసాం. మోషే దేవుని దృష్టికి ఇష్టంగా నడుచుకున్నాడు. ఎట్లాగంటే పొద మండుతూ ఉండగానే తొందరపడి ఎందుకు మనకు అనుకోలేదు, దగ్గరికి వెళ్ళి చూశాడు. చూసిన తర్వాత దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. స్వరాన్ని విని భయపడి వెనికిపోలేదు, లోపలికి ముందుకు వచ్చేశాడు. దేవుడు అన్నాడు, మోషే, నేను నా ప్రజల బాధను చూశాను, నిన్ను వాళ్ళకి నాయకుడిగా నియమిస్తున్నాను. వెళ్ళి నా ప్రజలను ఐగుప్తుల నుంచి తీసుకొని రా, బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొని రా, నేను నిన్ను వాడుకుంటాను, నీ ద్వారా అద్భుతాలు చేయిస్తాను అని మోషేని దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుణ్ణి నిదానించి నువ్వు చూడగలిగితే, అలా చూడడం అలవాటు చేసుకుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ పరిస్థితి దేవుడు చూస్తూ ఉంటాడు. నిన్ను దేవుడు నాయకుడిగా నియమిస్తాడు, తన పరిచర్య కోసం వాడుకుంటాడు. నీ ద్వారా అనేక మందిని రక్షించబడేలాగా దేవుడు చేస్తాడు. నీ ద్వారా అద్భుతాలు జరిగేలాగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు? నీవు దేవుణ్ణి ఎట్లా చూడాలి? నిదానించి చూడాలి. నిదానించి చూడాలి అంటే ఆయనకు దగ్గరగా నువ్వు రావాలి. మీకు అర్థమవుతుందండి? చాలామంది దేవునికి దగ్గరగా రారు, అక్కడక్కడే ఉంటారు, అన్నీ కావాలంటారు. ఇది జరగదండి. నువ్వు దూరంగా ఉండి నాకు ఇస్తావా లేదా అంటే కాదు, దగ్గరగా వచ్చి ఆయనతో చెప్పు. ఆయన పరిస్థితి నీకు అర్థమవుద్ది, ఆయన మనసు నీకు అర్థమవుద్ది, ఆయన లక్షణాలు నీకు అర్థమవుద్ది, ఆయనకి ఏది ఇష్టమో నీకు అర్థమవుద్ది. ఆయనకి ఇష్టంగా నువ్వు నడుచుకో, నీ అవసరతలన్నీ ఆయన తీరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుని నువ్వు ఎట్లా చూస్తున్నావు? నిదానించే చూస్తున్నావా? వెల్ అండ్ గుడ్. నువ్వు చక్కగా ఆశీర్వదించబడతావు. నీవు వేసే ప్రతి అడుగు కూడా విజయవంతంగా ఉంటుంది. అలా కాకుండా తొందరపాటుతో చూసావా, ఏది కూడా నువ్వు సరిగ్గా చూడలేవు. ఈ లోకంలో చాలామంది దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రభువుని నిదానించి చూడరు, తొందరపాటుతో చూసేస్తూ ఉంటారు, తొందరపాటుతో మాట్లాడేస్తూ ఉంటారు, ఏదైనా సరే మాట్లాడేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు నిదానించి చూడరు, ఏదో తొందరపాటుతో చూసేస్తారు, ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు. ఇది కాదండి ప్రభువుని చూసే విధానం. నిదానించి చూడాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పన. చాలామంది బైబిల్ చదువుతూ ఉంటారు, నిదానించి చదవరు, తొందరపడి చదివేసి బైబిల్లో ఏదో తప్పు ఉందండి, ఒక చోట ఒక రకంగా ఇంకో చోట ఇంకో రకంగా ఉంది, ఈ దేవుడైతే ఇట్లా రాస్తాడా, అసలు బైబిల్ రాసింది దేవుడేనా అని ఇట్లాగా తొందరపడి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న విషయాన్ని మీ ముందు పెడతాను. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 7వ వచనం. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై ఉండిరి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఏమిటి ఈ సందర్భం అంటే, పౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. పౌలుగా మారక మునుపు ఇతని పేరు సౌలు. ఈ సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు.
ఈ సౌలు ఏం చేశారంటే అప్పుడు యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించారో వాళ్ళని దైవ విరోధులుగా పరిగణించి వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్తున్నాడు. అలా చంపుకుంటూ యెరూషలేములో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేలాగా ఒక అధికార పత్రం తీసుకొని అటు వెళ్తూ ఉన్నాడు దమస్కు మీదుగా. ఆ దమస్కు పట్టణం దగ్గరికి వచ్చేటప్పటికి జరిగిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు అక్కడ దర్శన రీతిలో అతనికి కనపడ్డాడు. అతన్ని చూడగానే అందరూ కూడా అట్లాగా నిలబడిపోయారు. అక్కడ సందర్భంలో రాయబడిన మాట ఏమిటంటే అతనితో కూడా ప్రయాణం చేసిన మనుషులు, అంటే సౌలుతో పాటు ఎవరైతే ప్రయాణం చేసుకుంటూ వచ్చారో ఆ మనుషులు ఆ స్వరాన్ని విన్నారు. అంటే ప్రభు వాళ్ళతో వీళ్ళందరితో మాట్లాడుతున్న మాటలు, ఆ స్వరం ఏదైతే విందో అది విన్నారు. కానీ ఎవరిని చూడక మౌనులో నిలబడ్డారు. స్వరాన్ని విన్నారు, ఎవరిని చూడలేదు. ఇక్కడ ఉన్న మాట. ఇదే సందర్భాన్ని ఇంకొక చోట పౌలు సాక్ష్యంగా చెప్తూ ఇదే ప్రస్తావన తీసుకొచ్చాడు. అది కూడా చూద్దాం. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 9వ వచనం. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వినలేదు. ఈ రెండు మీరు పక్కపక్కనే పెట్టి చూస్తే మీకు ఎట్లా ఉంటుందంటే బైబిల్లో ఎంత విరుద్ధంగా ఉందండి. అరే అక్కడ చూడబోతేనేమో ఏముంది, అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరాన్ని విన్నారు కానీ చూడలేదు ఎవరిని అని ఉంది. ఇదే సందర్భాన్ని మళ్ళీ పౌలు చెప్తూ ఏమంటున్నాడు ఇక్కడ, నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూశారు కానీ నాతో మాట్లాడిన వాని స్వరాన్ని వినలేదు అంటున్నారు. అరే అక్కడేమో విన్నాడు అని ఉంటే ఇక్కడేమో వినలేదు అని ఉంది. అక్కడేమో ఎవరిని ఏమీ చూడలేదు అంటే ఇక్కడ చూశారని ఉంది. చూశారండి బైబిల్లో ఎంత తప్పు ఉందో అని అనుకునే వాళ్ళు ఉన్నారు. చదివిన మనకు కూడా నిజమే కదా అనిపిస్తుంది. నిదానించి చూడాలి. అప్పుడు సత్యం ఏంటో, ఉన్న వాస్తవం ఏంటో అర్థమవుతుంది. తొందరపడి చూస్తే అట్లాగే ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూడండి. ఈ రెండు మాటలు పక్కన పెట్టుకొని చూస్తే మనకి విషయం అర్థమవుతుంది. జాగ్రత్తగా చూడండి. మొదటి వాక్యంలో ఏముంది? అపోస్తుల కార్యాలు 9:7లో అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరాన్ని విన్నారు, ఎవరిని చూడలేదు. జాగ్రత్తగా వినండి. స్వరాన్ని విన్నారు, ఎవరిని చూడల అంటే మనుషుల్ని కానీ ఎవరిని కానీ చూడలేదు. ఇక్కడ ఈ మాట చూడండి. 22వ అధ్యాయం 9వ వచనంలో నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూశారు, ఎవరిని చూడలేదు, వెలుగును చూశారు. మీకు అర్థమైందా ఇప్పుడు మాట? అక్కడ మనిషిని ఎవరిని చూడలేదు కానీ వెలుగును మాత్రం అందరూ చూశారు. కానీ ఆ వెలుగులో ఉన్న యేసు క్రీస్తును చూసిన వాది ఎవరంటే పౌలు మాత్రమే. మీకు అర్థమైందా? వెలుగును అందరూ చూశారు, పౌలు కూడా చూశాడు. కానీ ఆ వెలుగులో ఉన్న యేసు క్రీస్తును ఎవరు చూశారంటే పౌలు ఒక్కడు మాత్రమే చూశారు, మిగతా వాళ్ళు చూడలేదు. కాబట్టి అక్కడ ఆ వెలుగును చూశారని ఉంది, ఇక్కడ ఎవరిని చూడలేదు అని ఉంది. కాబట్టి ఇంతవరకు మనకు బాగానే ఉంది. ఇక మొదటిది విన్నారు అనే దాని దగ్గరకు వద్దాం. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరమును విన్నారు అని ఇక్కడ ఉంది. ఇంకొక చోట ఏముంది? నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూశారు కానీ నాతో మాట్లాడిన వాని స్వరం వినలేదు. ఇటు చూస్తేనేమో స్వరము విన్నారు. ఇక్కడ నాతో మాట్లాడిన వాని స్వరము వినలేదు. అదేంటి? స్వరము వేరు, నాతో మాట్లాడిన వాని స్వరము వేరా? అవును, వేరే. ఎట్లా వేరంటే బైబిల్లో నుంచి ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 28 నుంచి చదువుతున్నాం. అంతటా నేను దాన్ని మహిమపరచితిని, మరలా మహిమపరతును అని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చింది. చదువుదాం. కాబట్టి అక్కడ నిలుచుండి ఉన్న జనసమూహం అంతా కూడా ఊరిమింది అనుకున్నారు. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడాడు అని అనుకున్నారు. యేసు ప్రభు అంటున్నాడు, ఈ శబ్దం నా కోసం వచ్చింది కాదు,
మీకోసమే వచ్చింది అన్నాడు. జాగ్రత్తగా చూడండి, అక్కడ ఏం జరిగింది అంటే యేసు ప్రభు అక్కడ ఒక ప్రార్థన చేశాడు. ఏమని? 27వ వచనం. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, తండ్రి నేనేమందును, ఈ గడియ తటస్థించకుండా నన్ను తప్పించుము, అయినా సరే ఇందుకోసమే కదా నేను ఈ గడికి వచ్చింది అని యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే, తండ్రి నీ నామం మహిమపరచు అని చెప్పాడు. అనగానే తండ్రి అయిన దేవుడు అక్కడి నుంచి పలికాడు ఒక మాట. ఏమని పలికాడు? నేను నీ నామాన్ని మహిమపరిచాను, మరలా మహిమపరుస్తాను అని దేవుడు చెప్పాడు ఆకాశం నుంచి. జాగ్రత్తగా చూడండి, దేవుడు ఆకాశం నుంచి అక్కడ ఒక మాట పలికాడు. ఏమని? నేను మహిమపరిచాను, మరలా మహిమపరుస్తాను అనే మాట పలికాడు. ఈ పలికిన మాట ఎంతమంది విన్నారు? అక్కడ ఉన్న జనసమూహం అంతా విన్నారు, యేసు ప్రభువు కూడా విన్నాడు. కానీ ఈ పలికిన మాట జనసమూహానికి ఎట్లాగా వినిపిస్తుంది? ఊరుము శబ్దంలాగా వినపడింది కొంతమందికి. కొంతమంది ఏమనుకుంటున్నారు? ఎవరో ఒక దేవదూత ఈయనతో మాట్లాడాడు అనుకుంటున్నారు. విన్నారా లేదా వీళ్ళందరూ? స్వరం అయితే విన్నారు, కానీ ఏం మాట్లాడాడు అనేది మాత్రం వీళ్ళకి ఏమీ తెలియలా. మీకు అర్థమైందండి? స్వరము విన్నారు, కానీ ఆ మాట్లాడిన వాని స్వరం, ఆ మాటలు ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా అవి వీళ్ళకి తెలియలా. అక్కడ కూడా జరిగింది అదే. యేసు ప్రభు పౌలుతో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు విన్నారు, ఆ శబ్దం విన్నారు, గుయ్యి 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 అనేదో ఉరుము శబ్దంలాగా విన్నారు శబ్దం. కానీ యేసు ప్రభు ఏవైతే మాట్లాడాడో పౌలుతో అవి మాత్రం వీళ్ళు వినలేదు. మీకు అర్థమైందండి? స్వరము విన్నదానికి నాతో కూడా మాట్లాడిన వాని స్వరం అన్నదానికి ఎంత తేడా ఉందో. ఒక శబ్దం అయితే విన్నారు వీళ్ళందరూ, కానీ ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అది పౌలు మాత్రమే విన్నాడు, మిగతా వాళ్ళు వినలేకపోయారు. సేమ్ ఇట్లాంటి సందర్భమే ఇది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతుంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా విన్నారు, కానీ వాళ్ళకి ఆ శబ్దం ఎట్లా వినిపించింది? ఒక ఉరుములాగా వినపడింది అంతే, ఇంకేమి వాళ్ళకి ఏం అర్థం కాల. కానీ ప్రభువుకు మాత్రం ఆ మాటలు స్పష్టంగా వినపడ్డాయి. ఇది జరిగింది అక్కడ. ఇది ఎప్పుడు తెలుస్తుంది? నిదానించి చూస్తే, నిదానించి పరిశీలించి బైబిల్ చదివితే అప్పుడు అర్థమవుద్ది. లేదు తొందరపడి మాట్లాడితే చూసారండి ఎంత తప్పు ఉంది బైబిల్లో, అక్కడేమో విన్నారని ఉంది, ఇక్కడేమో వినలేదు అని ఉంది, అక్కడేమో చూశారని ఉంది, ఇక్కడేమో చూడలేదు అనుకుంది. ఏంటండి ఇది? బైబిల్ అంతా తప్పండి అని తొందరపడి అంటావు. కాబట్టి జాగ్రత్త. దేవుణ్ణి అర్థం చేసుకునేటప్పుడు, బైబిల్ని అర్థం చేసుకునేటప్పుడు నిదానించాలి తప్ప తొందరపాటు పనికిరాదు. తొందరపడి నడిచేవాడు దారి తప్పి పోతాడు అని దేవుని వాక్యంలో ఉంది. ఏమిటంట? తొందరపడి నడిచేవాడు ఏం చేస్తాడంట? దారి తప్పి పోతాడు. కానీ నిదానంగా వెళ్ళేవాడు చక్కగా దారిలోనే వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుణ్ణి నీవు ఎట్లా చూస్తున్నావు? నిదానించి చూస్తున్నావా? నిదానించి చూడాలి అంటే నీవు ఆయన దగ్గరగా రావాలి, అంతే కదండి. దగ్గరగా వస్తేనే కదా నిదానించి చూసేది. చాలామందికి చూపు సరిగ్గా కనపడదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దగ్గరగా వచ్చి అయ్యా నువ్వేనా? ఎందుకు? దూరంగా ఉంటే సరిగ్గా కనపడదు కాబట్టి దగ్గరగా వచ్చి ముఖం చూసి ఈయనే అని కన్ఫర్మేషన్ చేసుకుంటారు. అలాగే దేవుణ్ణి నీవు అర్థం చేసుకోవాలంటే, ఆయన మనసు అర్థం చేసుకోవాలంటే నువ్వేం చేయాలి? నిదానించి చూడాలి దగ్గరికి. నిదానించాలంటే ఆయన దగ్గరగా రావాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. అప్పుడు ఆయన మనసు ఏంటో నీకు తెలుస్తుంది, ఆయన లక్షణాలు ఏంటో నీకు తెలుస్తుంది, ఆయన మంచివాడా చెడ్డవాడా అనేది విషయం నీకు తెలుస్తుంది, నీకు సహాయం చేసేవాడా నిన్ను బాధ పెట్టేవాడా అనే విషయం తెలుస్తుంది. కానీ ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో శిష్యులు తొందరపడి చూశారు. ఏం చేశారు? తొందరపడి చూశారు. యేసు ప్రభును భూతం అని చెప్పుకొని భయంతో కేకలేశారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు భూతము కాదు, నీకు కీడు చేసేవాడు కాదు. మరి ఎందుకు నీకు అట్లా అనిపిస్తుంది? నీ తొందరపాటు చూపే కారణం. నిదానించి చూడు, పరిశీలించి చూడు, ప్రార్థన చేసి చూడు, ఆయనకు అతి సమీపంగా వచ్చి చూడు, దగ్గరగా వచ్చి చూడు, ఆయన ఎట్లాంటి వాడో నీకు తెలుస్తుంది.
కాబట్టి మనలను మనం పరీక్షించుకుందాం. మనం దేవుణ్ణి ఎట్లాగా చూస్తున్నాం? నిదానించి చూస్తున్నామా? తొందరపాటుతో చూస్తున్నామా? ఆ నిదానించి చూస్తే ఏం చేస్తావు? ఆయన దగ్గరికి వస్తావు, ఆయనతో సహవాసం చేస్తావు. అప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. నీకు ఆయనకి ఒక మంచి సంబంధం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.